హలో, మీరు తన పేరెంట్సా? చిన్నపిల్లాడు ఎలా? నాకెవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. సూసైడ్ అంటే ఏంటో కొడుకు తెలీదు సార్. బాడీని కేవల్ నీకే కొత్త ఫోన్ తీసుకో. నిజంగానే నాన్నా? అవును. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ చూడండి. కొన్ని పాత సిగరెట్ బర్డ్స్, కొన్ని కొత్తవి. కాసేపటి క్రితమే ఇక్కడెవరో సిగరెట్ తాగారు. ఇక్కడుండే పెద్ద ప్రశ్న ఏంటంటే, క్రైమ్ అవ్వడానికి ముందే ఇక్కడెవరైనా సిగరెట్ తాగారా, లేకుంటే క్రైమ్ చేసిన తర్వాత సంతోషంతో ఈ సిగరెట్ తాగారా? ఈ సిగరెట్ బడ్స్ మీద సిగరెట్ తాగిన వాళ్ళ డిఎన్ఏ దొరికే అవకాశం ఉంది. ఇందులో ఉండే ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, డిఎన్ఏ టెస్టింగ్కి ఇవ్వండి. ఓకే సార్. రిబ్బన్ ఒకటి దొరికింది సార్. ఈ చెట్టు కింద చాలా రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. సూసైడ్ పాసిబిలిటీ లేదని చెప్పలేం, కానీ ఇది మర్డర్ అని కూడా మేము చెప్పలేం. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇది మర్డర్ అయితే ఎవరు చేసుంటారు? సార్, నాకేమి అర్థం కావడం లేదు. పాపం నా మనవణ్ణి ఎవరు చంపుతారు సార్? ఎవరితోనైనా ఏదైనా గొడవ, పగ, సమస్యలు? మీ ఫ్యామిలీలో ఎవరెవరున్నారు? నేను పారుల్, ట్యూషన్ భార్యని. మాకిద్దరు పిల్లలున్నారు. మా అనస్ లేక. కెవిల్ లైఫ్లో కాంప్లికేషన్స్ ఏమైనా ఉండేవా? లేదు సార్. వాళ్ళని ఎవరైనా రెచ్చగొడుతున్నారా? సార్, నా పేరు జయదీప్. నన్ను ఇక్కడ అందరూ జేడి అని పిలుస్తారు. ఈమె నా భార్య జిగ్న. మర్డర్ ఎవరు చేసుంటారు? ఎవరి మీద అనుమానం ఉందా? మా కుటుంబంలో ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు సార్. ప్రమాదాలు అనేవి ఎవరికి కూడా చెప్పి రావు. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఎవరి మీద అనుమానం ఉందా? కేవలం ఎందుకు బాధగా ఉండడం మాకు తెలీదు సార్. బాధగా కనిపించాడా? ఎందుకు? ఎలా చెప్తున్నారు? తెలీదు, కానీ కొన్ని రోజుల ముందు చాలా బాధగా పడుతున్నట్టు నాకు అనిపించింది. అందుకనే వాడు తనని. తను సూసైడ్ చేసుకున్నాడని మీకు ఎందుకు మీరు అనిపిస్తుంది? మొబైల్లో వాడి వీడియో చూశారు కదా సార్. అదే ఇక్కడ ప్రాబ్లం. ఇంటర్నెట్లో మంచి విషయాలతో పాటు చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. అందుకనే బుద్ధి ఉన్న అమ్మ నాన్నలు పిల్లల కోసం సెల్ ఫోన్ అనేది కొని ఇవ్వరు తెలుసా? నాకు బుద్ధి లేదని చెప్తున్నావా నువ్వు? ఎలా పెంచాలో నువ్వు నాకు చెప్తున్నావా? ఫోన్ కాదు, నువ్వు దిష్టి పెట్టినందువల్లే నా కొడుకు చనిపోయాడు. ఇంకా ఇంకా సార్, నాకేవల్ దీని వల్ల చనిపోయాడు. నువ్వేమనుకుంటున్నావు? నాకేం తెలియదు అనుకుంటున్నావా? పోలీసుల దగ్గర అబద్ధం చెప్తున్నావు. నీ మీద ఏ అనుమానం రాకూడదని నేను చేస్తున్నావు. నాకంతా తెలుసు. కేవలం నువ్వే చంపేశావు. నువ్వే చంపేశావు. నువ్వే చంపేశావు. సార్, చెప్పాలంటే తను మాకు కూడా కూతురు లాంటిది. అందుకే అందరూ తనని ఇలా అంటుంటారు. కేవల్కి స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు సార్. వాడు చూసిన వీడియో లేదంటే మూవీలో సూసైడ్ లాంటిది వాడు చూసిన దాని గురించి మీతో మాట్లాడా? లేదు సార్. అదిటివో. ఈ సిగరెట్ బడ్స్ గురించి నీకేం తెలుసు? తెలీదు సార్, ఏం తెలీదు. మీలో ఒకరి స్కూల్ డ్రెస్ బటన్స్ ఇవి. రిబ్బన్ కూడా ఉంది. అవును సార్,
నిన్న రాశి స్కూల్ నుంచి వచ్చినప్పుడు తన దగ్గర ఒక్క రూపాయనే ఉంది. ఇంకా అది కూడా చినిగిపోయి ఉంది సార్. మీరు ఈ దారిలోనే కదా స్కూల్కి వెళ్తారు, ఒంటరిగానా? సలోని, భయపడకు, నిజం చెప్పు. ఒక్కసారి కేవలం అన్నయ్య చెప్పాడు. మనం ఎన్ని రోజులు భయపడుతూ ఉండాలి? ఈ రోజు కాకుండా రేపు ఈ డేంజరస్ అబ్బాయితో గొడవ పడాల్సిందే కదా. వాళ్ళెవరు? నాన్న సలోని, ఇక్కడికి రా. చూడు, నేను పోలీస్ని. పోలీసోళ్ళు అందరికీ హెల్ప్ చేస్తారు. పిల్లల్ని ఎవరైతే కష్టపెడతారో వాళ్ళని పనిష్ కూడా చేస్తారు. సరే, ఇప్పుడు నాకు చెప్పు, నిన్నేం జరిగింది? మేమందరం స్కూల్ నుంచి వస్తున్నాం. ఈ దారిలో నేను రాను. ఈ రోజు ఎవరూ లేరు పదా. రాను. రోజు ఇంత దూరం మనం తిరిగి వెళ్ళలేము. ఈ రోజు ఏదో చేయాల్సిందే. ఏం చెయ్యాలి? అందరూ మీ పాకెట్స్ లో రాళ్ళని పెట్టుకోండి. ఇప్పుడెక్కడికి పారిపోతారు? భయపడ్డం మంచిది కాదని మా నాన్న చెప్పారు. భయపడితే భయపెట్టేవాడు ఇంకా భయపెట్టిస్తాడు. హే, ఇలా చూడు బుల్లోడా. ఏమన్నావు? ఆగండి. నేను నిన్ను ఏం చేస్తానో చూడరా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మిమ్మల్ని భయపెట్టిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు వాళ్ళని 3 hours అని చెప్పుకుంటారు. 3 hours. రామాన్, రోహిత్, రాహుల్. కేవల్ చాలా స్పిరిటెడ్ అబ్బాయి. వాడు సూసైడ్ చేసుకుని ఉంటాడనిపించట్లేదు. క్యూరియాసిటీ సార్. ఈ ఏజ్లో పిల్లలు చాలా క్యూరియస్గా ఉంటున్నారు, కొత్త విషయాలు చేయాలనుకుంటున్నారు. కేవల్ కూడా సూసైడ్ వీడియో చూస్తుంటాడేమో, ఆడుకుంటూ అలా చేద్దాం అనుకుని ఉండుంటాడు. కానీ యాక్సిడెంట్గా తాడు మెడకి బిగుసుకుపోయి ఉంటుంది. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి తను చనిపోయి ఉంటాడు సార్. పాఠక్, సార్ మనం సూసైడ్ని మర్డర్ని 2 ఆప్షన్స్ని ఓపెన్లో పెట్టాలి. కెవెల్ని భయపెట్టింది 14-15 సంవత్సరాల పిల్లలే ఉండొచ్చు, కానీ ఈ మధ్య ఆ వయసు పిల్లలే క్రైమ్ చేస్తున్నారు. ఈ 3 ఆర్ల గురించి తెలుసుకుందాం, ప్రశ్నలు అడుగుదాం, ఆ తర్వాత నిజం బయటకు సో వస్తుంది. 3 hours. రమన్, రోహిత్, రాహుల్, మీరు ఇన్నోసెన్సా? జవాబు చెప్పద్దు. మీరు ఈ సిగరెట్లు తాగుతారా? మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిగరెట్ బడ్స్లో దీన్ని తాగిన వాళ్ళ డిఎన్ఏ ప్రింట్స్ మాకు దొరుకుతాయి. అన్ని మీ డిఎన్ఏ శాంపిల్స్తో మ్యాచ్ చేస్తాం. ఆ తర్వాత మాకు తెలిసిపోతుంది. కానీ మీరు అడిగిన వెంటనే మా పిల్లల డిఎన్ఏ ఇవ్వం. ఇప్పుడు ఈ పిల్లలు నీళ్లు తాగారు కదా, అందులో నుంచి వీళ్ళ డిఎన్ఏ ప్రింట్స్ మాకు దొరికాయి. ఇన్స్పెక్టర్, మీరు ఇలా చేయకూడదు. లేదు, మేమేం చేశాం? మేము పిల్లలకి నీళ్ళిచ్చాం అంతే. ఎవిడెన్స్ వాటంతటవే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వద్దని చెప్పలేం కదా. సార్ ఈ 3 ఆర్స్ని జేఫర్ జివినల్ జైలుకి పంపడానికి ఈ ఎవిడెన్స్ సరిపోతుంది. ఇంకా కేవల్ సిస్టర్స్ మాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా మీరు కేవల్ని హామ్ చేయాలనుకున్నది దాంతో క్లియర్ అవుతుంది. కానీ మేం తనని చంపలేదుగా. ప్రూవ్ ఇట్. మీరేం మాట్లాడుతున్నారు? వీళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వకీల్ సార్, ఈ మొబైల్ కేవల్ది. మీరందరూ కేవలకు పంపిన మెసేజెస్ ఇందులో మాకు దొరికాయి. రమన్, నువ్వు పంపిన మెసేజ్ సిస్టర్ ముందు సూపర్ హీరోలా నటించకు, ఒంటరిగారా. రోహిత్, నిన్ను వేలాడదీసి కొడతాను. రాహుల్, చాలా స్మార్ట్ అవుతున్నావా, ఒంటరిగారా. ఈ మెసేజెస్ మీరే కదా పంపారు. ఇంకా నువ్వు నీ చేయి చూపించు. కేవల్తో నువ్వు గొడవ పడినప్పుడు కేవల్ నిన్ను కోరికాడు కదా. ఈ ఎవిడెన్సెస్ చాలు మిమ్మల్ని థ్రెట్ అబ్యూసింగ్గా, మర్డర్ సస్పెక్ట్గా ప్రూవ్ చేయడానికి. ఒకవేళ ప్రూవ్ అయితే చాలా ఏళ్లు మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది. కానీ నిన్న రాత్రి కేవల్ సూసైడ్ చేసుకున్నప్పుడు మేము 3 హోంవర్క్ చేసుకుంటున్నాం సార్. ఇది రాత్రి జరిగిందని మీకెలా తెలుసు? రాత్రిలోనే జరుగుంటుంది. నెక్స్ట్ డే మా అందరికీ న్యూస్ తెలిసింది. స్కూల్లో హాలిడే కూడా అనౌన్స్ చేశారు. నాన్నా, ఇది మర్డర్ కాదు సూసైడ్ అని నీకెలా తెలుసు? వకీల్ సార్, ఇప్పటికైతే మీరు వీళ్ళని తీసుకెళ్లొచ్చు. ఈ కేసులో వీళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఇంకా డబ్బు సంపాదించవచ్చు. కానీ క్రైమ్ చేసింది వీళ్లే అని తెలిస్తే వీళ్ళు తప్పించుకోలేరు.
నీ నీడలో ఆడుకుంటేనే కదా పెరిగాడు నా కొడుకు. నువ్వే బలి తీసుకున్నావు. ఎందుకు? కేవల్ ఏం చేస్తున్నావు? ఇక్కడికి రా. వదలండి, వదలండి. ఒకవేళ నువ్వు గాని నోరు తెరిస్తే నిన్ను చంపేస్తాను. కేవల్ని చంపారు కదా, అలాగా? నా కొడుకుని నేను చంపలేదే, నువ్వే చంపావు. చాలా బాగుంది. మీరు చేసిన తప్పుని నా పైన వేస్తున్నారా? ఒకవేళ నీ నిజం గురించి ఎవరికైనా చెప్పానంటే మర్డర్ చేసింది నువ్వేనని అందరికీ ఒకవేళ తెలిసిపోతుంది. నోరు విప్పి మాట్లాడితే కోర్టు నీకు కూడా కేవల్లాగే ఉరి శిక్ష వేస్తారు, తెలుసా? నోర్మయ్యవే. నువ్వేమనుకుంటున్నావే? నువ్వు నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తుంటే నేను ఊరికే ఉంటాననుకుంటున్నావా? ఇక్కడి నుంచి నిన్ను ఏం చేస్తానో నువ్వే చూడు. ఓకే. నా కొడుకుని చంపేశావు. ఇక్కడ నన్ను చూసి సంతోషపడ్డానికి వచ్చావా? నువ్వే నా కొడుకుని చంపేశావు. కేవలం నువ్వే చంపేశావు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? వెళ్ళు, వెళ్ళు. ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నావు? ఆఫీస్లో పనులన్నీ వదిలేసి వచ్చాను. ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. పిల్లలు వేసుకునే డ్రెస్సా? ఈ డ్రెస్ నేనేం చేసుకోను? మీరున్నారే, ఇది కూడా అర్థం చేసుకోరు. నేను అమ్మను కాబోతున్నాను. ఐఎమ్ ప్రెగ్నెంట్. ఏంటి? ప్రెగ్నెంటా? అవును. నేను మరి మనిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు ఆలోచించాను. జేడీ కొడుకు ఎండి. మనం మన బేబీ. Shut up! ఇంకేం మాట్లాడుకో. నన్ను ఆలోచించుకోనివ్వు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మీరు జిగనాకి డైవోర్స్ ఇచ్చేయండి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మీ అమ్మగారు కూడా ఇదే కదా ఆశపడ్డారు. నోర్మై, ఈ బిడ్డ నా బిడ్డ కాదు. నీలాంటి ఆడదాని గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఎవడెవడితో తిరిగి సంతోష పెట్టావో నాకేమీ తెలీదు. ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఈ పాపాన్ని నా నెత్తిన కట్టాలనుకుంటున్నావా? ఆ బిడ్డ నా బిడ్డ కాదు. నేను నీ భార్యలాగా నువ్వు మాట్లాడేదానికి తట్టుకుని ఉంటానని ఆలోచించి మాత్రం ఇలా మాట్లాడుకో. నాకు మనస్ఫూర్తిగా ప్రేమించడం వచ్చు. నా హక్కు ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. నీ బాధ్యతల్ని నువ్వే నెరవేర్చాలి. లేదంటే ఏం చేస్తావు చెప్పు. నేనెంత దూరం వెళ్తానన్నది టైం వచ్చినప్పుడే నీకు తెలుస్తుంది. నీకు నేను ముందే చెప్పాను కదా, నీకు గుడ్ న్యూస్ వచ్చేంత వరకు నాకు ఫోన్ చేయొద్దని చెప్పానా? గుడ్ న్యూస్ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ అయిపోయింది. మీ కొడుకు జేడి వల్ల నేనిప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఇప్పుడు వాడు ఇది తన బిడ్డ కాదు అని చెప్తున్నాడు. సునిత్ర, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు అలా ఏడవకు. చూడు, జయదీప్కి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యను, మీరే చెప్పండి. ఒక పని చెయ్యి, నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించు. నీ కడుపులో ఉండే బిడ్డకి తండ్రి జయదీపే అయితే ఆ తర్వాత ఏదైనా చేద్దాం. సరే సరే. ఇలా చూడు, పిండాన్ని వెంటనే అబార్షన్ చేయించు. ఏంటి? ఇంట్లో చాలా ఘోరం జరిగింది. నా మనవడు చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా పెళ్లి చేయలేము కదా. ఇంకా నా కుటుంబంలో రాబోయే అమ్మాయి గురించి ఊళ్ళో ఉన్నవాళ్ళు జయదీప్ని, నిన్ను పెళ్లికి ముందే గర్భవతి అయ్యావని ఊళ్ళో వాళ్ళందరూ నీ మీద నిందలు వేస్తారు. అంతేకాకుండా జిగ్నాతో డైవర్స్ తీసుకోవడం కొంచెం టైం పడుతుంది. సరేనా? ఆ బిడ్డ నా బిడ్డ కాదు.
చేసుకుందాం. పెళ్ళికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కావాలి. ఎప్పుడు ఒప్పుకుంటుందో అప్పుడు పెళ్లి చేసుకుందాం. అయితే ఒక పని చెయ్యి, ఒకసారి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి. మీ ఇల్లు చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. అందువల్ల అయింది. వీపు మీద బెల్ట్తో కొట్టినట్టు పాత గుర్తులు, కొత్త గుర్తులు ఉన్నాయి సార్. అంటే కేవలం ఇంతకుముందు ఎవరో బెల్ట్తో కొట్టారు, ఆ తర్వాత వాణ్ణి మర్డర్ చేశారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో దీని గురించి ఎవరూ చెప్పలేదే. ఈ విషయం దాచడం వెనక ఏముంటుంది సార్? ఒకవేళ క్రిమినల్ని కాపాడుతున్నారేమో. అంటే క్రిమినల్ ఎవరో ఫ్యామిలీకి తెలుసంటారా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కలిస్తేనే నిజమేంటో మనకు తెలుస్తుంది. లేక 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 లేకని నువ్వే చంపేశావు. లేక 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 సార్, నేను ఎవరిని చెప్పలేదు సార్. నేనెందుకు ఎవరిని చెప్తాను? మరి అందరెందుకు నిన్నే అనుమానిస్తున్నారు? వీళ్ళందరికీ నా అందం పైన జలసీ సార్. నన్ను బాధ పెట్టడానికి పిల్లలు లేరని ఏడిపిస్తూ ఉంటారు. నా చూపు మంచిది కాదంటారు. పిల్లల్ని వీళ్ళకన్నా నేనే బాగా చూసుకుంటాను. నేనే వీళ్ళతో ఎక్కువ ఉంటాను. ఎలా వీళ్ళని నేను చంపుతాను సార్? కేవల్ డెత్ గురించి మీకేం తెలుసు? కేవల్ని బెల్ట్తో ఎవరు కొట్టారు? ఏంటి సార్? ఏమైంది? అమ్మకి చెప్తాను, అమ్మకి చెప్తాను. కేవల్ 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 నువ్వేమడిగినా నీకు కొనిస్తాను. కేవల్ నోరు ముయించడానికి దీపేన్ కేవల్కి మొబైల్, టాయ్స్ ఇంకా చాలా అయినా కానీ కేవల్ అన్నిటినీ వాళ్ళమ్మ దగ్గర చెప్పేశానని భయపెట్టేవాడు సార్. ఇంకా దీనివల్ల దీపన్ కేవల్ని. అంటే మీరు ఆ చిన్న అబ్బాయి బ్లాక్మెయిల్ చేసినందువల్ల వాడిని చంపి దిపెన్ వాడిని ఉరివేశాడంటున్నారా? ఇంకా మీరు దిపెన్కి మీ మీద ఉండే ఆశ ఒకవైపు నుంచే, మీ సైడ్ నుంచి ఏమీ లేదు కదా? ఓకే, ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటాను. నాకు ఇంకో విషయం చెప్పండి. లేఖని ఎవరు చంపారు? ఎందుకు చంపుంటారు? సార్, లేఖ గురించి నాకు ఏం తెలీదు. మీకేం తెలియదంటే నేను చెప్తాను. లేఖా బాడీ దొరికిన బెడ్ పైన చందనం ఇంకా పువ్వులు దొరికాయి. రేఖా బాడీ పైన చందనం ఇంకా పాలు స్మెల్ వచ్చింది. ఏదో ఒక పూజ విధిలో తను కూడా ఉన్నట్టు అనిపిస్తోంది. దీని గురించి మీకేమైనా తెలుసా? ఈ బిడ్డ పవిత్ర ఆత్మ ఇదే విధంగా ఒక జీవిని ఆకర్షించి నీ గర్భంలో ప్రవేశపెడుతుంది. తరువాత నీ ఆశ నెరవేరుతుంది. నువ్వు కూడా తల్లివవుతావు. కానీ సార్, పూజ అది అయ్యిందే. నేను తనని జాగ్రత్తగా తన బెడ్ పైన పడుకోబెట్టాను. నేను మిమ్మల్ని చివరిగా అడుగుతున్నాను, మీరు ఈ పూజా విధి కోసం లేఖ ప్రాణాలు తీశారా? నేను లేఖను చెప్పలేదు సార్.
నేను తనని ఏం చేయలేదు. ఒకవేళ మీరు చెప్పకపోతే మాకు వేరే మార్గం లేదు. తీసుకెళ్ళండి తన్ని. సార్ నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. మీరు ఆ జిగినా చెప్పిందని నా మీద అంత పెద్ద ఆరోపణ ఎలా చేస్తారు? తను అసలు మంచిదే కాదు. చాలు, ఏం అడిగామో అది మాత్రం చెప్పు. నిజమేంటంటే నువ్వు జిగినా దగ్గర తప్పుగా నడుచుకున్నావు. కేవలం మీ ఇద్దరిని చూసేశాడు. వాడెవరికి ఏమీ చెప్పకూడదని నువ్వు వాడిని బెల్టుతో కొట్టావు. అప్పుడు కూడా వాడు ఒప్పుకోలేదని, వాడింకెప్పటికీ నోరు తెరవకూడదని ఆ చెట్టుకి తాడు కట్టి వాడిని ఉరివేశావు. ఇప్పుడు ఆ ఆడది చెప్పిందని విని నన్ను అనుమానిస్తూ ఉన్నారా? నేను అసలు బెల్టే వేసుకోను. నేను ఎప్పుడు కుర్తా పైజామాలోనే ఉంటాను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీ పెద్దన్న కూతురు లేఖ తనని ఎవరు ఎందుకు చంపారు? తనని కూడా ఆ జిగ్నానే చంపుంటుంది. తనకి పిల్లలు పుట్టాలని తంత్రాలు మంత్రాలు ఎప్పుడు చూసినా చేస్తూనే ఉంటుంది. కొత్త కొత్త బాబాల దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆ అమ్మాయి ప్రాణాన్ని కూడా ఏదోటి చేసి తీసేసి ఉంటుంది. నువ్వు జిగినా ఒకరినొకరు నిందించుకుంటున్నారు. కానీ నేను ఇంకోలా కూడా ఆలోచించగలను. కేవల్లాగే లేఖ కూడా మీ ఇద్దరినీ చూసుంటుంది. ఇంకా తన నోరు మూయించడానికి నువ్వు తన్ని చంపేసుంటావు. నువ్వు చెప్పే కథలన్నిటినీ నేను నమ్మేస్తానని తప్పుడంచనా వెయ్యకు. పోలీస్కి జిగినా ఎంత పెద్ద సస్పెక్టో నువ్వు కూడా అంతే. ఒకవేళ మీ ఇద్దరు కలిసి కూడా ఈ క్రైమ్ చేసుండే అవకాశం ఉంది. సార్, ఆయన రూములో బెల్ట్ దొరకలేదు. కానీ జేడీ కబోర్డ్లో చాలా బెల్ట్లు దొరికాయి. ఈ పిల్లోని ఎవరిలా చేసింది? ఇది చూడ్డానికి కత్తితో పొడిసినట్టుగా ఉంది సార్. లేకుంటే ఎవరో కత్తితో ఎవరినో పొడవడానికి ప్రయత్నించుంటారు. దీనిపైన పడుంటుంది. అంటే సార్, ఇద్దరు పిల్లలు హత్య చేయబడ్డారు, మూడో పిల్లాన్ని చంపడానికి ప్రయత్నించారు. రేమి, వెళ్ళి జేడీని తీసుకురా. ఇక్కడ ఎవరో ఒకరిపైన కత్తితో పొడిచి అటాక్ జరిగింది. మీరో విషయం చెప్పండి. ఈ అటాక్ మీపైన జరిగిందా లేకుంటే మీరెవరినైనా చేశారా? సార్ నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. ఇదంతా అసలు ఏంటి? జేడీ ఇక్కడ ఎవరినో చంపడానికి ప్రయత్నించారు. సార్ నాకు ఏమీ తెలీదు. ఈ రూమ్ మొత్తం ఉండే ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయండి. ఇక్కడ జేడీ జిగిన తప్ప ఇంకెవరి ఫింగర్ ప్రింట్స్ అయినా దొరుకుతాయా చూడండి. కేస్ చాలా కాంప్లికేటెడ్. పిల్లల మర్డర్స్, ఫ్యామిలీలో జరిగే లవ్ అఫైర్స్, ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరి మనసులో పగ ఉంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరూ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నారు. కానీ చనిపోయేదేమో అభం శుభం తెలియని పిల్లలు. రాసి పైన కూడా లేదు. పైన లేదా? ఆ. ఏమైంది? నేను పైన రూమ్ లో చూశాను గానీ రాసి ఎక్కడా లేదే. అరే, బయట ఆడుకుంటూ ఉంటుంది. ఉండండి, నేను వెళ్ళి చూసేసి వస్తాను. నేను మేడ మీదకి వెళ్ళి చూస్తాను. నేను ప్లే గ్రౌండ్ లో చూసేస్తా. అక్కడే ఉంటుంది. నేను వస్తాను పద. నేనిక్కడ పాలు పెట్టాను, ఇంకా తను రాలేదు. రాశి అక్కడ కూడా లేదు. రాసి మేడ మీద లేదు. అరే, తను బయట కూడా లేదు. పిన్ని, పిన్ని, కేవల్ శవం ఎక్కడైతే ఉందో అదే చెట్టు కింద ఒక బాక్స్ ఉంది. అందరూ ఏమంటున్నారంటే అంత మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయని. ఏంటి? సార్, లేఖ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. తను నిద్ర మాత్రలు మింగినట్టు వచ్చింది సార్. కానీ తన డెత్లో పెనుగులాట జరిగింది. ఎవరో తన నోటిని నొక్కిపట్టి బలవంతంగా చంపేశారు. ఇంకా సార్, జేడీ కబోర్డ్లో కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అవి ఇంట్లో వాళ్ళ ఎవరితోనూ మ్యాచ్ కాలేదు. ఇప్పుడు ఆ హంతకుడి వరకు రీచ్ అవ్వడానికి మన చివరి ఆయుధం ఈ బాక్స్ నుంచి మనకు దొరకబోయే క్లూస్. సార్, ఏ బాక్సులో అయితే ఆషి బాడీ దొరికిందో అందులో ఉన్న అన్ని బ్లడ్ శాంపిల్స్ రాసివే. ఇంకా ఆ బాక్స్ మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అవి జేడీ రూమ్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయి. అది ఎవరై ఉంటుంది? వాడు జేడీ రూమ్లోకి వెళ్ళాడు.
ఇంకా రాశిని చంపి బాక్స్లో వేసి కేవల్ మర్డర్ సైట్లో వేసేశారు. ఈ అన్ని కేసుల్లో ఒకదానికొకటి సంబంధం ఉంది. వీటన్నిటి వెనకాల మోటివ్ సేమ్గా ఉండాలి, లేకుంటే క్రిమినల్ సేమ్గా ఉండాలి, లేకుంటే అన్ని సేమ్గా ఉండాలి. మీ కష్టం మాకు అర్థమవుతోంది. ముందు కేవల్, తర్వాత లేఖ, ఇప్పుడు రాశి. ఈ ముగ్గురు పిల్లల మర్డర్ జరిగింది. మా తరపు నుంచి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, కానీ మీరు మాకు అన్నీ ఓపెన్గా చెప్పట్లేదు. చూడండి, జిగ్నాకు ఎదురుగా మాకు ఏ ఆధారం దొరకలేదు, కానీ మీలో కొందరు తన మీద అనుమానం ఉందంటున్నారు. అందువల్ల ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు మేము జిగ్నాని కస్టడీలోనే ఉంచుతాం. మంచిది, ఇక్కడే ఉండనివ్వండి. మా ఇంట్లో అపశకునులా తయారయింది. ఇక మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఈ దిశలోనే చెయ్యాలి. కానీ ఇప్పటికైతే ఆ మిస్టీరియస్ ఫింగర్ ప్రింట్స్ గురించి తెలుసుకోండి. అలా కూడా ఏదైనా రహస్యం దొరకొచ్చు. ఇకపై జరిగే క్రైమ్ను కూడా మనం ఆపొచ్చు. ఆల్ సెట్? ఎస్ సార్. స్పీకర్ ఆన్ చేయి. మన కుటుంబం ఎంత బాగుండేది. ఎవరు దృష్టి తగిలిందో తెలియట్లేదు. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. లేక నన్ను వదిలేసి వెళ్ళినప్పటి నుంచి నేను ఏ విషయాన్ని చేయలేకపోతున్నా. ఒక కూతురి మరణాన్ని ఏ అమ్మ తట్టుకోగలదు? ఏం జరుగుతుందో తెలియట్లేదురా. ఈ ఇంట్లో నా కొడుకు కేవల్, కూతురు రాసి ఇద్దరిని పోగొట్టుకున్నా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా నేను నా సలూని తీసుకుని ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఒకవేళ తనకు కూడా ఏదైనా అయితే ముందే ఈ ఇల్లు నా కేవల్ని రాసిని బలి తీసుకుంది. పిల్లల మరణాన్ని ఎవరు తట్టుకుంటారు? లేదు, నేను నా బిడ్డని అబోర్షన్ చెయ్యను. ఒకవేళ అవసరమైతే నేను కోర్టుకు కూడా వెళ్తాను. కోర్టుకెళ్తావో లేక పార్లమెంటుకెళ్తావో నాకు అనవసరమైన విషయం ఇది. నీ బెదిరింపులకి నేను భయపడేదాన్ని కాదు, గుర్తుంచుకో. అవచే, ఇంత కోపంతో అపరా ఎవరితో మాట్లాడుతోంది? అబార్షన్ గురించి మాట్లాడేది ఎవరు? ముగ్గురు పిల్లల మర్డర్, ఈ 4వ బిడ్డని అబార్షన్ చేయాలనే విషయం. దీనికి ఆ పిల్లలకి సంబంధం ఉంటుందనుకుంటున్నా. చెక్ చేయండి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నా కష్టాన్ని చూసి నవ్వడానికి వచ్చావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నన్ను వదలు, నన్ను వదలండి, వదలండి, వదలమంటుంటే. సార్ ఆ, సార్, లోపల ఈ కత్తి దొరికింది. పద. ఓకే సార్. మీరపరాతో ఏ బిడ్డను అబార్షన్ చేయాలని మాట్లాడారు? ఈ కేవల్, లేఖ, రాశి మర్డర్ గురించి మీకేం తెలుసు? మీకు ఈ కుటుంబానికి సంబంధం ఏంటి? అపరా గారు నా దూర బంధువు. మా అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత కష్టపడి నేనే అన్నిటినీ మేనేజ్ చేశాను. అపరా తన కొడుకు జేడీతో నాకు పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది. కానీ తను ఒక షరతు పెట్టింది. నాకు జైదీప్ బిడ్డకి తల్లయ్యే కోడలు కావాలి. అదే నాకు ముఖ్యం. నాకు తెలిసినంతవరకు నువ్వు పెళ్లి చేసుకుని మా ఇంట్లో నువ్వు అడుగు పెడితే తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి బట్టలు, వేసుకోవడానికి నగలకి ఏ లోటు ఉండదు. నీకర్థమైందా? కాని ఒక్క విషయం, నువ్వు తల్లివి కాగలను అని నువ్వు నాకు నిరూపించి చూపించాలి. ప్రెగ్నెంట్ కాకుండా నేను నీకు పెళ్లి చేస్తే అప్పుడది చాలా పెద్ద తప్పవుతుంది కదా. అంతేనా? అవును సార్. మీ ఇంటి బయట ఒక సీసీటీవీ కెమెరా ఉందన్న విషయం మీరు మర్చిపోయారనుకుంటా. ఆ ఫుటేజ్ మేము చెక్ చేశాం. పోలీసులకి అబద్ధం చెప్పడం మంచిది కాదు. జేడీకి దగ్గరయ్యాక
ఒక విషయం తెలిసింది. అతని తండ్రి అవ్వలేదు, కానీ ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే నేను ప్రెగ్నెంట్ అవ్వడం తప్ప మరో దారి లేదు. అందువల్ల నేను పియూస్తో స్నేహం పెంచుకున్నాను. అసలైన మజా ఇందులో లేదు. ఇది నీ బిడ్డే అని చెప్పాను, కానీ జేడీ నన్ను నమ్మలేదు. ఆ తర్వాత నాకు కోపం వచ్చింది. ఇంకా అప్రా గారు కూడా అబార్షన్ చేయాలని చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఆమె నా గురించి అస్సలు ఆలోచించదు. నాకు పిచ్చి పట్టినట్టు అయిపోయింది. అందువల్ల మీరు కత్తి తీసుకుని తిన్నగా అప్రా ఇంటికి వెళ్లారు జిగ్నాని చంపడానికి. ఈ కత్తి మీ ఇంట్లోనే దొరికింది. అప్పుడు జిగ్నాని చంపలేకపోయానని నాకు చాలా కోపం వచ్చింది, కానీ అది మంచిది. నా చేతితో తన మర్డర్ జరగలేదు, లేదంటే నేను ఈ ప్రాబ్లంలో ఇరుక్కుపోయేదాన్ని. అయినా అటువంటి ఫ్యామిలీలో కోడల్ని అవ్వాలన్న ఆశ లేదు. ఇప్పుడు మీకన్నీ గుర్తుకొస్తున్నాయా? ఇది మీకు ముందే వచ్చుంటే బావుండేది. ఎనీవేస్, ఇప్పుడు మీరొక విషయం చెప్పండి. నిన్న మీరు సీసీటీవీ కెమెరాలో స్ప్రే పెయింట్ కొట్టి ఎక్కడికెళ్లారు? నువ్వు జిగ్నాని చంపలేకపోయావు, కానీ రాశిని చంపేశావు. నేనెందుకు ఆమెను చంపాలి? నేనే తల్లిని కాబోతున్నాను సార్. నేను ఇంకొకరి బిడ్డని ఎలా చంపుతానో? మీరు ఆ ఇంట్లోకి వెళ్లాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందువల్ల ఆ కుటుంబంలో 2 అన్నదమ్ములతో సంబంధం పెట్టుకున్నావు. ఇంకా ఆ డెస్ప్రెషన్తో ఆ పిల్లల్ని కూడా చంపేశారేమో. కానీ దీనికోసం నేను ఇంకెవరి పిల్లలను ఎందుకు చంపుతాను? అప్పుడే మర్డర్ ఆరోపణ జిగ్నా మీదకి వెళ్తుంది. నీకు జేడీకి కూడా పెళ్ళైపోతుంది. సార్, నేనెవరి పిల్లల్ని చంపలేదు. నేను చెప్తున్నది నిజం. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారని మేము మిమ్మల్ని అరెస్ట్ చేయం. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మీరు ఈ ఊరిని వదిలి వెళ్ళకూడదు. ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం. పిల్లల్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారో అర్థం కావట్లేదు. కేవల్ దిపేన్ని జిగ్నాని ఒక తప్పుడు సిచ్యువేషన్లో చూశాడు. దిపేన్ ఇంకా జిగ్నా వాళ్ళ పరువు కాపాడుకోవడానికి చంపుండొచ్చు, కానీ లేక తననెందుకు చంపాలి? సార్, ఒకవేళ జిగ్నా లేఖని చంపిందే అనుకుందాం. అసలు తన మోటివ్ ఏమై ఉంటుంది? ఏదర్ ఇట్స్ హ్యూమన్ సాక్రిఫైస్, లేదంటే లేఖ కూడా జిగ్నాని దిపేన్ని చూస్తుంటుంది. కానీ రాశి మర్డర్ జరిగినప్పుడు జిగ్నా లాకప్లో కదా ఉంది. ఒకరు చంపే అంతలా ఈ పిల్లలు ఏం చేశారో అర్థం కావట్లేదు. హంతకుడు ఎవరై ఉంటారు? సార్ నేను జిగ్నాని కలుసుకోవాలి. పర్మిషన్ లేదు, మీరు కలవలేరు. సార్ నేను తనని కలిసి తీరాలి. తనతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. సారీ, నేనేం చేయలేను, మీరు వెళ్ళొచ్చు. సార్ ప్లీజ్ తనని కలవనివ్వండి సార్. చెప్పాను కదా, వెళ్ళండి. హలో సార్, జేడీ వచ్చాడా? జిగ్నాని కలవడానికి జేడీ వచ్చాడు, కానీ నేను కలవడానికి వదలలేదు. ఇంట్రెస్టింగ్. జై ఎక్కడా? సార్, మీరు ఇన్స్ట్రక్ట్ చేసినట్లు సస్పెక్ట్ వెనకాలే తను వెళ్ళాడు సార్. ఓకే ఓకే సార్. ఎవరి ఫోన్? అరే, చెప్పండి. అడవికి నిప్పు పెట్టారు. అక్కడున్న జంతువులన్నీ పరిగెడుతున్నాయి. మనకు కావలసిన మృగం మాత్రం మనకు దొరకాలి. అంటే ఆ పిల్లల కేసుంది కదా, ఆ హంతకుడి గురించి మాట్లాడుతున్నాను. నాకేమనిపిస్తుందంటే జేడి జిగ్నాకి డివోర్స్ ఇచ్చేయాలనిపిస్తోంది. సునిత్రతో తను పెళ్లి చేయించుకోవాలి. లేదు, ఇది తప్పు. పెళ్ళనేది 7 జన్మల బంధం కదా. అయితే ఇది 7వ జన్మ అనుకోండి. ఈ కుటుంబానికి తను మంచిది కాదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తరిమేయండి. తన పేరు వింటుంటేనే నాకు కంపరంగా ఉంది. పాపం, తను అసలు ఏం చేసింది? ఆహాహా. పాపమా? రాత్రి పగలు తను చూస్తూ ఉంటారు. ఒక మగవాడి చూపు ఎలా ఉంటుందో ఒక ఆడదానికి తెలుస్తుంది. ఇంకా మీరు నా హస్బెండ్, నీ గురించి నాకు మొత్తం తెలుసు. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? అయితే మీరెందుకు తనకు సపోర్ట్ చేస్తున్నారు? ఒకవేళ అన్నా సుమిత్రతో పెళ్లి చేయని, ఇంకెవరితైనా చేయని, మాకెలాంటి సమస్య లేదు. ఆ చెడ్డ ఆడది ఈ ఇంట్లో నుంచి ఎలాగైనా బయటకెళ్ళాలి. మానస్ దగ్గర నేను ముందుగానే చెప్పాను, ఆడదాని దగ్గరికి కూడా వెళ్ళొద్దని. నేను కూడా సలూన్ దగ్గర చెప్పాను. ఓ దయ్యం దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను. వదినా, ఇప్పుడు మీ దగ్గర మానస్ ఒక్కడే మిగిలాడు. ఇంకా నా దగ్గర సలూన్ ఒక్కటే ఉంది. మానస్ అన్నయ్య, రాశి ఇంకా లేఖలాగా మనల్ని కూడా ఎవరైనా చంపేస్తారా? సెలోని, నువ్విందులో టెన్షన్ పడడానికి అసలు ఏమీ లేదు.
నీతో మానస్ అన్నయ్య ఉన్నాడు కదా, నేను నీకు అసలు ఏం కానివ్వను, సరేనా? నా భార్య గురించి పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. తన విషయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు, అర్థమైందా? సలోని నేనిందులో ఏ తప్పు చేయలేదు సార్. ఇందులో తప్పంతా నా ఫ్యామిలీ మెంబర్స్దే. వాళ్ళ దీనికి రెస్పాన్సిబుల్. నేనిదంతా చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్కి పాఠం నేర్పించడానికి. ఏం పాఠం? నా జిగినా పిన్నిని హింస పెట్టడం వల్ల తనకి పిల్లలు పుట్టలేదని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకా దీపేన్ బాబాయ్ ఈ పూర్తి సిచ్యువేషన్ ని యూజ్ చేసుకున్నది ఎవరంటే ఆ కేవల్ గాడు. వాడు అన్నిటినీ చూసేశాడు సార్. దీపేన్ బాబాయ్ చేసిన అన్ని విషయాలని వాడు చూసేశాడు. ఇంకా వాడు దీపేన్ బాబాయ్ని మళ్ళీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. వాడు అన్ని విషయాన్ని దక్షపినికి చెప్పేసి ఉండాల్సింది, కానీ చెప్పలేదు. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను సార్, నేను కేవల్ని చంపాలని. నా పిన్నిని అనుమానించింది, ఇక నాతో వచ్చి తన దగ్గరికి వెళ్ళకూడదని చెప్పింది. కానీ సార్ అదంతా ఓకే గాని లేక ఈ విషయాన్ని ఒప్పుకుంది కదా. అప్పుడు నాకు మా అమ్మ మీద చాలా కోపం వచ్చింది. అప్పుడే నాకు ఐడియా తట్టింది, ఒకవేళ తన బిడ్డ గనక ఈ లోకంలో లేకపోతే అప్పుడు దుఃఖం ఇంకా బాధ అంటే ఎలా ఉంటుందని తనకి తెలియజేయాలనుకున్నాను సార్. అందువల్ల లేఖని చంపేశాను సార్. కానీ నువ్వు రాశిని ఎందుకు చంపావు? సార్ ఆ విషయానికి వస్తే ఆ తప్పు మీదే సార్. మీరంతా కేవల్ లేక చనిపోయిన తర్వాత జిగిన పిన్నిని మీరు లాకప్ లో వేసేశారు. అదేమైనా బాగుందా? అందుకే నేను రాశి మర్డర్ని ప్లాన్ చేశాను, తనని టార్గెట్ చేశాను. ఆ టైంలోనే నాకు జేడి ఇంకా సునిత్ర గురించి తెలిసింది. నేను ఈ విషయంలో సునిత్రని ఇరికించాలని నేను తన పూర్తి ఫింగర్ ప్రింట్స్ ని తీసుకున్నాను. ఇంకా ఆ బాక్స్ పైన నేను ఇన్ప్రింట్ చేశాను. ఆ తర్వాత మీరు జిగిన పిన్నిని వదిలేస్తారని అనుకున్నాను, కానీ ఎలా చేయలేదు. మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే నేను తర్వాత సెలోనిని టార్గెట్ చేయాల్సి వచ్చింది. నేను ఒక్క మర్డర్ లేదా 3 మర్డర్ చేసిన మర్డరే కదా సార్. నేను అందరినీ చంపేశాను. నువ్వు నీ తమ్ముడు చెల్లెల్ని చంపేశావు. నీకు గిల్ట్ కష్టంగా లేదా? లేదు సార్, ఎందుకంటే నేను ఇదంతా నా జిగిన పిన్ని కోసం చేశానుగా. తనంటే నాకు ఎంతో అభిమానం. నా నుంచి దూరంగా ఉండండి ప్లీజ్. ఐ లవ్ యూ జిగిన పిన్ని. నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాను పిన్ని. ఐ లవ్ యూ పిన్ని. జిగిన పిన్ని, ఐ లవ్ యూ. జిగ్నా, నన్ను క్షమించు. నువ్వు తల్లివి కాకపోవడానికి కారణం నేనే. అందరూ నిన్ను బాధ పెడుతూ ఉంటే నేనెవరికీ నిజం చెప్పలేకపోయాను. ఇంతవరకు అవకాశం దొరికినప్పుడల్లా సుమిత్రతో అఫైర్ పెట్టుకున్నాను. కానీ నేను తన బిడ్డకి తండ్రిని అవుతున్నానని తను నాతో చెప్పినప్పుడు నాకు అర్థమైంది తను నన్ను ప్రేమించలేదు, నాటకం ఆడుతోందని. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే అది కేవలం నువ్వే. సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మన దగ్గర సుమిత్రకి వ్యతిరేకంగా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అంతేకాకుండా తనకి మోటివ్ కూడా ఉంది, జిగినాని ఇంట్లో నుంచి తరిమేయాలి అని. అయినా మీరు అసలు ఎలా మానసిని అనుమానించగలిగారు? జిగ్నాని కస్టడీకి తీసుకున్నామని మనం వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు వీళ్ళల్లో ఇద్దరు బాగా రియాక్ట్ అయ్యారు. నార్మలీ ఈ కేసెస్లో ఎలా జరుగుతుందో అలాగే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు. జేడి ఇంకా మానస్. అవును, ఎందుకంటే ఈ విషయం వల్ల వాళ్ళు చాలా కష్టపడ్డారు, జిగ్నాని అనుకుని బాధపడ్డారు. ఇన్ఫాక్ట్ జేడి జిగ్నాని కలవడానికి ఇక్కడికొచ్చాడు. ఒకటి గిల్ట్ వల్ల, లేదంటే తను ఇన్నోసెంట్ అని అతనికి తెలిసుంటుంది. కానీ మానస్ సైలెంట్గా ఉన్నాడు. ఒకవేళ జిగ్నా కస్టడీని మనం కంటిన్యూ చేస్తే మర్డరర్ కేర్లెస్నెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అతను ఖచ్చితంగా ఏదైనా తప్పు చేస్తాడు. మానస్కి జిగ్నాపై పెద్ద క్రష్ ఉంది, అందువల్లే వాడి ఫ్యామిలీ నచ్చకుండా పోయింది.